వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి మా క్రిష్ బాబు చూడండి, గుండె ఇస్తాడు ఈరోజు. క్రిష్ బాబు గుడ్ మార్నింగ్ చెప్పి అందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఈరోజు గుండె ఇస్తాను అడిగి. ఈరోజు గుండు చేస్తాం, సింహాచలం వెళ్తున్నాం. బయలుదేరపడి నేను రెడీ అయిపోయినా, అడిగి ఇంకా రెడీ చేయలేదు. వెళ్తున్నాం, ఇంకా అందరూ రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు. అదే పద పద, డాడీకి లేపుతాం పద. డాడీ డాడీ డాడీ. అమ్మమ్మ రెడీ, నాన్నమ్మ రెడీ అవుతుంది కదా. చిన్నమ్మమ్మ, పెద్దమ్మ అందరు రెడీ అయిపోయారు. పద డాడీకి చూపి. నేను రెడీ అయిపోయాను, వాళ్ళందరూ ఇంకా కొంచెం పిన్యాలందరూ రెడీ అయిపోయారు. ఇంకా ఎంతమంది ఉన్నారు మా తోటకోళ్ళు అత్యాల వాళ్ళు రెడీ అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు బాబుకి గుండు 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 బాబు అయిపోతాడు. ఇక్కడైతే అందరూ రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయ్యి బయటకు వచ్చినప్పుడు 9:30, 10 అయిపోయింది. యాక్చువల్లీ మేము మార్నింగ్ కొంచెం తొందరగా బయలుదేరి వెళ్ళిపోతాం అనుకున్నాం, బట్ నైట్ కొంచెం లేట్గా పడుకున్నాం. అందులోని శివరాత్రి ముందు రోజు నిద్ర సరిగ్గా లేదు కదా, ఫాస్టింగ్ కూడా ఉంటుంది. దానికోసమే లేచినప్పుడు కొంచెం లేట్ అయింది, దానివల్ల లేట్గా బయలుదేరాం. అత్తయ్యలు అందరూ ముందు రోజు ఈవినింగ్ వచ్చారనమాట. ముందు రోజు అన్నప్రాషన్ అయినది కదా, అందరూ టైర్డ్ అయిపోయింటివి. ఆ తర్వాత వాళ్ళందరూ కారులో బయలుదేరి వస్తుంటే మా మరిది, మా అత్తయ్య వాళ్ళందరూ, మేమందరూ ఏంటంటే బస్కి డైరెక్ట్ బయలుదేరిపోయాం అనమాట సింహాచలం కొండపైకి. మమ్మీ పిన్నిలిద్దరూ, నేను, మా హస్బెండ్ కృషి పట్టుకుని మేమైతే బస్కి బయలుదేరిపోయాం కొండపైకి వెళ్దామని. మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ జుత్తు వచ్చి సింహాచలంలో తీస్తారనమాట. అందుకని మా కృషికి కూడా ఫస్ట్ జుత్తు సింహాచలం తీసినాం. అది కూడా అన్నప్రాషన్ చేసిన నెక్స్ట్ డే తీసేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము హోటల్కి వచ్చాం. మమ్మీ వాళ్ళు ఇంకా టిఫిన్ ఏం తినలేదు. అప్పటికి 11:30, 12 అయిపోయిందనమాట. వెళ్ళేటప్పటికి టిఫిన్ ఏంటి లేదు, అందుకని భోజనం చేసి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫాస్టింగ్ ఉన్నాం. జుత్తు తీస్తాను చేసి దర్శనం అన్నీ అయ్యాక తిందామని మేమైతే తినలేదు. ఫస్ట్ అయితే జుత్తు తీయడానికి వచ్చాం. ఇక్కడికి గుండు చేస్తారు కదా, అక్కడికైతే వచ్చాం. చేస్తాడు ఏమో మరి. కొంచెం వస్తారు కురులు, కొంచెం తిరుపతి. చూశారు కదా మా క్రిష్ గుండె అయిపోతున్నాడు. అస్సలు ఏడలేదనమాట. నేను ఫస్ట్ టైం ఇలాంటి పిల్లలు చూడడం. ఏ పిల్లలైనా ఏడుస్తారు గుండు చేసేటప్పుడు, బట్ మా క్రిష్ ఏంటంటే చక్కగా చూపించాడు, అస్సలు ఏడలేదు. వాళ్ళ డాడీ పట్టుకుంటే గుండు చేసాం అనమాట. లేదంటే ఏ పిల్లలకైనా గుండు చేసినప్పుడు ఏడుస్తారు, దానివల్ల తగిలిపోయి రక్తం వచ్చేస్తుంది. బట్ మా క్రిష్ ఏంటంటే చక్కగా చూపించాడు, దానికోసం వాడికి చక్కగా గుండె అయిపోయింది. బిజారు ఏం పెట్టలేదు, చక్కగా గుండు చేయిస్తాం. ఆ రోజు ఏంటంటే శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి మరీ అంత జనం లేరు, లేదంటే సాటర్డే రోజు ఎక్కువ జనం ఉంటారు. ఆ రోజు అయితే మాత్రం అంత లేరు. మా క్రిస్ అయిపోయాడు. ఇక్కడైతే ఫుల్ గుండు చేయిస్తారు, బాగా అయ్యిందనమాట. గుండె అయితే శుభ్రంగా అయిపోయింది. అందరూ ఏ పిల్లలకైనా ఏడుస్తారు, బట్ మా క్రిష్ ఏంటంటే ఏడలేదు, చక్కగా చూపించాడు. వాళ్ళ డాడీ దగ్గర కూర్చుని గుండె అయితే అయిపోయాడు. ఫుల్గా గుండు చేయిస్తాం మొత్తం. గుండు చేసిన తర్వాత మా అత్తయ్యలు ఇంకా అప్పటికి రాలేదు. అత్తయ్యలు ఏంటంటే డాక్టర్ చూపెట్టడానికి వెళ్ళినారు.
డాక్టర్ చూపించి వస్తున్నప్పటికి లేట్ అవుతుంది. అంతలోగా మేమైతే గుండు చేసి స్నానం గట్రా చేసి అడిగైతే రెడీ చేసాం. చూసారు కదా, వాడు పంచి షర్ట్ వేసుకున్నాడు, వాళ్ళ డాడీ కూడా పంచి వేసుకున్నారు ఫస్ట్ టైం అనమాట. తండ్రి కొడుకు పంచి షర్ట్ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే నామం పెడతారు కదా, అది పెట్టించాము. బొట్టు పెట్టుకున్నాడు, ఆడు పెట్టుకున్నాడు, వాళ్ళ డాడీ పెట్టుకున్నారు. అలాగే నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు అంత ఎండ లేకుండా బాగున్నాం, వెదర్ కూడా సెట్ అయిపోయింది. మాకు ఇబ్బంది ఏం ఏం పట్టలేదు. ఫిష్ కూడా బాగా ఉంటాడు ఆ రోజు. వాడికి ఏంటంటే స్నానం చేసి కొంచెం తినిపెట్టడం కొంచెం ఫ్రీ అయిపోయాడు. ఫ్రీ అయిపోయిన తర్వాత మేమైతే అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా అత్తయ్యలు ఇంకా రాలేదు, అప్పటికి హాస్పిటల్కి వెళ్ళినారు. అత్తకి చెకప్ కొంచెం చేయడానికి పట్టుకుని వెళ్ళారు. వాళ్ళు వస్తే మేము దర్శనంకి వెళ్తామని బయలుదేరాం. దర్శనంకి వెళ్ళిన దగ్గరికి ఏంటంటే మొబైల్ లేదు కాబట్టి ఇక్కడ బొట్టు అన్నీ పెట్టించుకొని అని చేసిన తర్వాత మేమైతే లాకర్లో పెట్టాము. మా బ్యాగ్స్ అన్నీ, ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేసి మేమైతే దర్శనంకి వెళ్ళిపోయాము. అక్కడైతే ఏ వీడియో తీయలేదు, బయట కొంత వీడియో తీసాను అనమాట అన్ని దగ్గర. ఇక్కడ ఒక రీల్ కూడా చేసాము మేము, అదే గుండు బిఫోరు, గుండు వచ్చేసిన తర్వాత ఎలాగున్నదని అది రీల్స్లో పెట్టాను. నా దాంట్లో ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్స్ లింకు, చూడండి. ఎలాగ బాగా దర్శనం అయిందనమాట మాకు ఆ రోజు. వెళ్ళిపోయాం. చూడండి, మేము బొట్టు అన్నీ పెట్టుకుని రెడీ అయిపోయాం. కృష్ణ బాబాకి చూడండి, కిచిలు మా దర్శనం భోజనాలు అన్నీ అయిపోయి వచ్చాము. గుండు బాబాకి చూడండి, బాగా దర్శనం అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్. మేము ఫోటో తీసుకున్నాం, చూపిస్తాం. చూడండి, మా ఫోటో తీసుకున్నాం, మా అమ్మ డాడాతో తీసుకున్నాం ఫోటో. బాగుందా? పాపా తీస్తా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ సాటర్డే కదా, ఎక్కువ జనం ఉంటారు, ఎంతసేపు పడుతుంది అనుకున్నాం. బట్ మాకు తొందరగా దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం కూడా దొరకదు అనుకున్నాం, అన్నప్రసాదం కూడా దొరికింది. తిన్నాం, అందరం తినేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట, అందరం కలిసి. మా వదిన, మమ్మీ, అందరూ కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అత్యాలంటే రిటర్న్ వెళ్ళిపోతారనమాట కొరాపుట్. మళ్ళీ ఇంటికి రారన్నారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇక్కడ చూసుకొని. అందుకని బయలుదేరిపోం. అప్పటికి 4 o'clock అయిపోయింది అనమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు నైట్ అయిపోతుంది. అందుకే వాళ్ళైతే బయలుదేరిపోయారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బయలుదేరిపోం. ఇక్కడ నుంచి బస్కే బయలుదేరనమాట. ఎలాగొచ్చాం అలాగ వెళ్ళిపోతామని. వదిన ఏంటంటే సుమంత్ వెళ్ళిపోతే అన్నీ వచ్చి అన్నారు. అక్కడికి ఏంటంటే వదినకి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మేమందరం ఏంటంటే డైరెక్ట్ బస్కి వరకు అయితే బయలుదేరుతాం. ఇక్కడ బస్ మాట్లాడదు కానీ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.